गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। श्रीगुरुभ्यो नमः। श्री साईनाथाय नमः। जगद्गुरु श्री दत्तात्रेयाय नमः। ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 4వ అధ్యాయం. యోగీశ్వరుల కర్తవ్యము, పవిత్ర షిరిడీ క్షేత్రము, సాయిబాబా రూపురేఖలు, గౌలీబువ అభిప్రాయము, విఠలదేవుడు దర్శనమిచ్చుట, భగవంతరావు క్షీరసాగరుని కథ, ప్రయాగ క్షేత్రములో దాసగను స్నానము, బాబా అయోని సంభవుడు, షిరిడీ మొట్టమొదట ప్రవేశించుట, 3 వసతి గృహములు. యోగీశ్వరుల కర్తవ్యం. భగవద్గీత 4వ అధ్యాయమున 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చియున్నారు: ధర్మము నశించునప్పుడు, అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు యుగ యుగములందు అవతరించెదను. ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులగు యోగులు, సన్యాసులు అవసరము వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు, శూద్రులపై జాతుల వారి హక్కులను అపహరించునప్పుడు, మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు, ఎవరునూ మత బోధలను లక్ష్య పెట్టనప్పుడు, ప్రతివాడును గొప్ప పండితుడని అనుకున్నప్పుడు, జనులు నిషిద్ధ ఆహారములు, మద్యపానములు అలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయునప్పుడు, వేర్వేరు మతములు వారు తమలో తాము కలహించుకున్నప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించనప్పుడు, ప్రజలు ధనాధార సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరచునప్పుడు, యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గమున పెట్టి వ్యవహారములను చక్కదిద్దుదురు. వారు దీపస్తంభము వలె సహాయపడి మనము నడపవలసిన సన్మార్గమును, సత్ప్రవర్తను నిర్దేశించెదరు. ఈ విధముగానే నివృత్తి, జ్ఞానదేవ్, ముక్తాబాయి, నామదేవ్, జానాబాయి, గోరా, గోనాయి, ఏకనాథుడు, తుకారాం, నరహరి, నర్సీబాయి, సజన్కసాయి, సంవాతమాలి, రామదాసు మొదలుగు గల యోగులను తదితరులు వేరువేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడీ చేరిరి. పవిత్ర షిరిడీ క్షేత్రము అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతములు చాలా పుణ్యతమములు. ఏలాన అచ్చట
అనేక యోగులు ఉద్భవించిరి, నివసించిరి. అట్టివారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్. షిరిడీ గ్రామము అహ్మద్ నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలెను. నది దాటి 3 కోసులు పోయినచో నీమ్గాం వచ్చును. అచ్చటికి షిరిడీ కనిపించును. కృష్ణా తీరమునందు గల గానుగాపురము, నరసింహావాడి, ఔదుంబర్ మొదలగుగా గల పుణ్యక్షేత్రముల వరే షిరిడీ కూడా గొప్పగా పేరు కాంచినది. పండరీపురమునకు సమీపమున గల మంగళవేధ యందు భక్తురగు దామాజీ, సజ్జన్గఢ్ అందు సమర్థ రామదాసు, నర్సోబాచీవాడి యందు శ్రీ నరసింహ సరస్వతి స్వామివార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్రమునర్చెను. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలననే షిరిడీ ప్రాముఖ్యము వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతుము. వారు కష్టతరమైన సంసారమును జయించినవారు. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు. వైష్ణవ భక్తులకు ఇల్లు వంటివారు. ఉదార స్వభావులు. సారములోని సారాంశము వంటివారు. నశించు వస్తువులందు అభిమానము లేనివారు. ఎల్లప్పుడూ ఆత్మ సాక్షాత్కారమందే మునిగియుండెడివారు. భూలోకమందు గాని స్వర్గలోకమందు గాని గల వస్తువుల అందు అభిమానము లేనివారు. వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను. గొప్పవారు బీదవారు వారికి సమానమే. వారు మానవమానాలను లెక్కించని వారు కారు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసిమెలిసి ఉండెడివారు. ఆటలు గావించెడివారు. పాటలను వినుచుండెడివారు. కానీ సమాధి స్థితి నుండి మరలువారు కారు. ఎల్లప్పుడూ అల్లా నామమును ఉచ్చరించుచుండెడివారు. ప్రపంచమంతా మేలుకొన్నప్పుడు వారు యోగ నిద్రయందుండెడివారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో ఉండెడివారు. వారి అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము. వారి ఆశ్రమము, వారి చర్యలు ఇతమిత్తముగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒకచోటనే కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీయు వారికి తెలియును. వారి దర్బారు ఘనమైనది. నిత్యము 100 కొలది కథలు చెప్పున్నప్పటికీ మౌనము తప్పెడివారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిలుచువారు. లేదా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లెండీ తోట వైపు గాని చావడి వైపు గాని పచార్లు చేయుచుండెడివారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగి ఉండెడివారు. సిద్ధపురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు. అనుకువ, నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ ఆనందింపచేయువారు. అట్టివారు సాయిబాబా. షిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది. జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆలందిని వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు పైఠానును వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా
షిరిడీని వృద్ధి చేసెను. షిరిడీలోని గడ్డిరాళ్ళు పుణ్యము చేసి కొన్నవి. ఏలయన బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపైన వేసి కొనగలిగినవి. షిరిడీ మా వంటి భక్తులకు పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరము, బదరి, కేదార్, నాసిక్, త్రయంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబళేశ్వరము, గోకర్ణముల వంటిది. షిరిడీ సాయిబాబా స్పర్శయే మాకు వేద పారాయణ తంత్రము. అది మాకు సంసార బంధములు సన్నగిల్ల చేసి ఆత్మసాక్షాత్కారమును సులభ సాధ్యము చేయును. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా ఉండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగాల స్నాన ఫలము వారి పాదసేవ వలననే కలుగుచుండెడిది. వారి పాదోదకము మా కోరికలను నశింపచేయుచుండెడిది. వారి ఆజ్ఞ మాకు వేద వాక్కుగా ఉండెడిది. వారి ఊది ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. వారు మా పాలిట శ్రీకృష్ణుడుగా, శ్రీరాముడుగా ఉండి ఉపశమనము కలగచేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మస్వరూపమే. వారు ద్వంద్వాతీతులు. నిరుత్సాహమునకు గాని ఉల్లాసమునకు గాని ఎరుగరు. వారు ఎల్లప్పుడూ సచిదానంద స్వరూపులుగా ఉండెడివారు. షిరిడీ వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందుస్థానము, గుజరాత్, దక్కన్, కన్నడ దేశములలో చూపుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులు అన్ని దేశముల నుండి షిరిడీ చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి. వారి దర్శనమాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెడివి. పండరీపురమునందు విఠల్ రకుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగడి ఆనందము షిరిడిలో దొరకుచుండెను. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయమును గూర్చి భక్తుడు ఒకడు చెప్పినది గమనింపుడు. గౌలీబువ అభిప్రాయం. 95 సంవత్సరముల వయసు గల గౌలీబువ అను వృద్ధభక్తుడు ఒకడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు. 8 మాసములు పండరీపురమునందు, మిగతా 4 మాసములు ఆషాఢము మొదలు కార్తీకము వరకు, అనగా జూలై నుండి నవంబర్, గంగానది ఒడ్డున ఉండెడివారు. సామాను మోయుటకు ఒక గాడిదను, తోడుగా ఒక శిష్యుణ్ణి తీసుకొని పోవువాడు. ప్రతి సంవత్సరము పండరీ యాత్ర చేసుకొని షిరిడీ సాయిబాబా దర్శనముకై వచ్చెడివాడు. అతడు బాబాను మిగుల ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూచుచూ ఇట్లనెడివాడు: వీరు పండరీనాథుని అవతారమే. అనాథల కొరకు, బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి. గౌలీబువ విఠోబాదేవుని ముసలి భక్తుడు. పండరీ యాత్ర ఎన్నోసార్లు చేసినవారు. వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణ పరిచిరి. విఠల్ దేవుడు దర్శనమిచ్చుట. సాయిబాబాకు భగవన్నామ స్మరణమందును సంకీర్తమునందును మిక్కిలి ప్రీతి. వారెల్లప్పుడూ అల్లా మాలిక్, అనగా అల్లాయే యజమాని అని అనుచుండెడివారు. 7 రాత్రింబవలు
భగవన్నామస్మరణ చేయించుచుండెడి వారు. దీనినే సప్తానము అని అందురు. బాబా ఒకప్పుడు దాసగను మహారాజును నామసప్తాహము చేయమనిరి. సప్తాహము ముగినాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామసప్తాహమును సలిపెదనని దాసగను జవాబిచ్చెను. బాబా తన గుండెపై చెయ్యి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును. కానీ భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలెను. డాకూర్నాథ్ యొక్క డాకూర్ పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి. ఎవరునూ ద్వారకకు పోవలసిన అవసరము లేదు. విఠలుడు ఇక్కడే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడనే అవతరించును అన్నారు. సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడి క్రింది విధముగా దర్శనమిచ్చెను. స్నానాంతరము కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానములో మునిగి ఉన్నప్పుడు విఠలుడు వారికి కనిపించెను. కాకా మధ్యాహ్నహారతి కొరకు బాబా వద్దకు పోగా తేట తెల్లముగా కాకాను బాబా ఇట్లడిగను, విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వానిని చూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృఢముగా పట్టుకొనుము. ఏమాత్రము అజాగ్రత్తగా ఉన్నను తప్పించుకొని పారిపోవును. ఇది ఉదయం జరిగెను. మధ్యాహ్నం ఎవరో పటములు అమ్మువాడు 25-30 విఠోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చెను. ఆ పటము సరిగ్గా కాకాసాహెబ్ ధ్యానములో చూచిన దృశ్యముతో పోలియుండెను. దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకొనెను. కాకాసాహెబ్ ఆనందములతో మునిగెను. విఠోబా పటము ఒకటి కొని పూజామందిరములో ఉంచుకొనెను. భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠల్ పూజ యందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురమునకు నియమముగా యాత్ర చేయుచుండెడివాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ ఉంచి దానిని పూజించుచుండేవాడు. అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానెను. భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని, వీని తండ్రి నా స్నేహితుడు గాన వీనినిచ్చటకు ఈడ్చుకొని వచ్చి తిని. వీడు నైవేద్యము ఎన్నడూ పెట్టలేదు. కావున నన్నును విఠలుణ్ణి కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీని ఇక్కడకు తెచ్చి తిని. వీడు చేయునది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించున్నట్లు చేసెదను అనిరి. ప్రయాగ క్షేత్రములో దాసగను స్నానము. గంగానది, యమునా నది కలియు చోటునకు ప్రయాగ అని పేరు. ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకం. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడచ్చటకి పోయి స్నానమాడుదురు. దాసగను కూడా ప్రయాగ పోయి అచ్చట సంగమములో స్నానము చేయవలెనని మనస్సున తలచెను. బాబా వద్దకేగి అనుమతించమనెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, అంత దూరం పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ ఇచ్చటనే కలదు.
నా మాటలు విశ్వసింపుము. ఇట్లు అనగానే ఆశ్చర్యముల కంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది. దాసగను మహారాజు బాబా పాదములపై శిరస్సు ఉంచిన వెంటనే బాబా 2 పాదముల బొటన వ్రేళ్ల నుండి గంగా యమున జలములు కాలువలుగా పారెను. ఈ చమత్కారమును చూచి దాసగను ఆశ్చర్యచకితుడయ్యను. భక్తావేశాలతో మైమరిచాడు. కన్నులు ఆనందాశ్రువులతో నిండాయి. అతని హృదయములో పొంగిన కవితావేశము శ్రీ సాయి లీలా గాన రూపములో పెల్లుబికింది. బాబా అయోని సంభవుడు, షిరిడి మొట్టమొదటి ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రులను గూర్చి గాని, జన్మము గూర్చి గాని, జన్మస్థానమును గూర్చి గాని ఎవరికీ ఏమీయూ తెలియదు. ఎందరో పెక్కుసార్లు ఈ విషయము కనుగొనుటకు ప్రయత్నించిరి. పలుసార్లు ఈ విషయమును బాబాను ప్రశ్నించిరి. కానీ ఎట్టి సమాధానము గాని సమాచారము కానీ పొందకుండిరి. నామదేవు, కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు. ముచ్చపు చిప్పలో చిన్న పాపవలే లభించిరి. నామదేవుడు భీమారథి నదీ తటమున గోనాయకి కనిపించెను. కబీర్ భాగీరథి నదీ తటమున తమలపాకు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము. భక్తుల కొరకు బాబా 16 ఏళ్ల బాలుడిగా షిరిడిలో వేప చెట్టు క్రింద అవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించెను. బాబా స్వప్నావస్థ యందును ప్రపంచ వస్తువులను కాంక్షించెడివారు కాదు. ఆయన మాయను తన్నెను. ముక్తి బాబా పాదములను సేవించుచుండెను. నానా చోప్దార్ తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబాను ఇట్లు వర్ణించినది: ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు క్రింద ఆసనములో ఉండెను. శీతోష్ణమును లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట, సమాధిలో మునుగుట చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడిరి. ఆ బాలుడు పగలు ఎవరితో కలిసేడివాడు కాదు. రాత్రియందెవరికి భయపడువారు కాడు. చూచిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడు ఎక్కడి నుండి వచ్చినాడని అడుగసాగిరి. అతని రూపు, ముఖలక్షణములు చాలా అందముగా ఉండెను. చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులగుచుండిరి. ఆయన ఎవరి ఇంటికి పోకుండెను. ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందననే కూర్చునివారు. పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్వ్యామోహము రూపుదాల్చిన అతని గుర్చి ఎవరికి ఏమీ తెలియకుండెను. ఒకనాడు ఖండోబా దేవుడికి ఒకనిని ఆవేశించగా ఈ బాలుడు ఎవరై ఉండునని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రులు ఎవరని, ఎచ్చటి నుండి వచ్చినాడని అడిగిరి. ఆ ఖండోబా గణము ఒక స్థలమును చూపి గడ్డపారను తీసుకుని వచ్చి అచ్చట త్రవ్వమనెను. అట్లు త్రవ్వగా అందులో కొన్ని ఇటుకలు, వాని
ఎగువ వెడల్పు రాయి ఒకటి కనిపించెను. ఆ బండను తొలగించగా క్రింద ఒక సందు కనిపించెను. అచ్చట 4 దీపములు వెలుగుచుండెను. ఆ సొరంగము ద్వారా ముందుకు పోగా అచ్చట ఒక భూగృహము కనిపించెను. అందులో గోముఖ నిర్మాణములు, కర్రబల్లలు, జపమాలలు కనిపించెను. ఈ బాలుడు అచ్చట 12 సంవత్సరములు తపస్సు అభ్యసించెనని ఖండోబా చెప్పెను. పిమ్మట కురవాని ఈ విషయము ప్రశ్నించగా వారలను మరిపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి అచ్చట కలదు కావున దానిని కాపాడవలెనని చెప్పెను. వెంటనే దానిని ఎప్పటి వలె మూసివేసిరి. అశ్వత్థ ఉదుంబర వృక్షము వలె ఈ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించుచుండెడివారు. మహల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువు గారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు. 3 వసతి గృహములు. వేప చెట్టును దాని చుట్టూనున్న స్థలమును హరి వినాయక్ సాటే అనువాడు కొని సాటేవాడ అనే ఒక పెద్ద వసతి గృహమును కట్టించెను. అప్పట్లో షిరిడీకి పోయిన భక్త మండలికిది ఒక్కటియే నివాస స్థలము. వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిరి, మెట్లు నిర్మించిరి. మెట్ల దిగువన ఒక గూడు వంటిది కలదు. భక్తులు మండపముపై ఉత్తరాభిముఖముగా కూర్చునిదరు. ఎవరు ఇచ్చట గురు శుక్రవారములు ధూపము వేయుదరో వారు బాబా కృప వల్ల సంతోషముతో ఉండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మత్తునకు సిద్ధముగా ఉండెను. తగిన మార్పులు మరమ్మత్తులు సంస్థానము వారు చేసిరి. కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్ వాడ అను పేర ఇంకొక వసతి గృహము కట్టబడినది. న్యాయవాది అయిన కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండ్కు పోయెను. అచ్చట రైలు ప్రమాదమున కాలు కుంటుపడెను. అది ఎంత ప్రయత్నించినను బాగు కాలేదు. తన స్నేహితుడగు నానాసాహెబ్ చాందోర్కర్ షిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చెను. 1909 సంవత్సరమున కాకా షిరిడీకి పోయెను. బాబా దర్శనమాత్రమున అమిత ఆనంద భరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను. కాలు కుంటితనము కన్నా తన మనసులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించెను. తన కొరకును ఇతర భక్తులకు పనికి వచ్చినట్లుగా ఒక వాడాను నిర్మించెను. 10/12/1910 ఈ వాడ కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగెను. ఒకటి, దాదాసాహెబ్ కాపెర్తేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను. ఇక రెండవది, చావడిలో సేజ్ రాత్రి హారతి ప్రారంభమయ్యను. దీక్షిత్ వాడ పూర్తి కాగానే 1911 సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపిరి. తరువాత కోటీశ్వరుడగు నాగాపూర్ నివాసియగు బూటి మరియొక పెద్ద రాతి మేడను నిర్మించెను.
అతడు చాలా ద్రవ్యమును దీని కొరకు వెచ్చించెను. వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్థకమయ్యను. ఏల అనగా బాబాగారి భౌతిక శరీరము అందులో సమాధి చేయబడినది. దీనినే సమాధి మందిరం అందురు. ఈ స్థలములో మొట్టమొదట పూల తోట ఉండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయుట మొదలగున్నవి చేసెడివారు. ఇట్లు 3 వాడాలు వసతి గృహములు కట్టబడెను. అంతకు ముందు ఇచ్చట ఒక్క వసతి గృహము కూడా లేకుండెను. అన్నిటికంటే సాటేవాడ మొదటి రోజులలో అందరికీ చాలా ఉపకరించుచుండెను. 4వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.